హలో గాయస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్క చేయండి. నిన్న ప్రియా శ్రీజ మాత్రం హైలైట్ అనిపించింది నాకైతే. వీళ్ళైతే హైలైట్ ఓకే, ప్రియా కరెక్టే మాట్లాడుతారు, కొంచెం ఒక్కొక్కసారి పోక్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. నిన్న వాళ్ళు టీం అదే గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళకు నిన్న వాళ్ళ టెండెన్స్కి కూడా మస్తు సపోర్ట్ చేస్తారు. ఎందుకు అక్క ఆడుతున్నావు, నువ్వు ఆడక్క అని చాలా సపోర్ట్ చేస్తుంటుంది. నాకైతే భలే అనిపించింది. శ్రీజ కూడా ఇద్దరు ఓకే, మీరు ఇట్లా ఆడితే ఎట్లా అని చాలా భలే అనిపిస్తుంది. నేను వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఒక మాట మాట్లాడుతుంది. ఇమాన్యుయల్ కూడా కరెక్ట్ గేమ్ ఆడతలేడుగా అన్నది. నాకు అస్సలు నచ్చలే. ఇమాన్యుయల్ సూపర్ ఆడుతుండు గేమ్. అమ్మ నువ్వేం ఆడుతున్నావు ఏం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది, కానీ ఇమాన్యుయల్ మాత్రం హైలైట్ గేమ్ ఆడుతున్నాడు, సూపర్ గేమ్ ఆడుతున్నాడు. నీకు తప్పు అనిపించింది, కానీ నిన్న టెండెన్సీ ఒకరు ఓనర్ కావాలన్నప్పుడు మాత్రం సపోర్ట్ అయితే హైలైట్ అనిపించింది నాకు. చాలా సపోర్టబుల్గా, చాలా మంచిగా, చాలా తెలివిగా ఆడింది, మాట్లాడింది, అదైతే హైలైట్. కానీ ఈరోజు మన ప్రియా ఎలిమినేట్ అవుతుందో ఏమవుతుందో చూడాలి. ప్రియా ఎలిమినేట్ కావాలని చాలామంది కోరుకుంటుండ్రు. చూద్దాం ప్రియా ఎలిమినేట్ అవుతుందో కాదో. కానీ నిన్న వాళ్ళు ఓకే సపోర్టబుల్గా భలే అందరికీ భలే సపోర్ట్ చేశారు. నాకైతే బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు ఇట్లా ఆడుకొని టీం గేమ్ ఆడినప్పుడు ఇంకెందుకు ఆడకండి, ఒకరిని డిసైడ్ చేయండి అని సూపర్ అన్నది ప్రియా. నాకైతే ఆ విషయంలో చాలా మంచిగా అనిపించింది ప్రియా మాత్రం. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.